వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. 5 నెలల తర్వాత కుమార్తెను చూసే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కవిత వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 10 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలి అని కోరారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన కవిత చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎక్కడా కనిపించిన సందర్భాలు లేవు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అని బెయిల్ వచ్చిన రోజు తీహార్ జైలు గేటు దగ్గర ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చిన కవిత మళ్లీ అంత ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. దీనికి కారణం కేసీఆర్ కవితకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. మళ్లీ తనను కలవడానికి రావద్దని, తనతో మాట్లాడొద్దని కేసీఆర్ తన కూతురికి కరాఖండిగా చెప్పేశారట. అంతేకాదు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి అతివాగుడు బాగోదని కూడా కేసీఆర్ కవితకు తెగేసి చెప్పారట. కవిత జైలుకు వెళ్లినప్పటి నుండి కేసీఆర్ రాజకీయంగా చాలా వెనుకపడ్డారు. కవిత చేసిన పనికి బీజేపీ వాకిట ముందు కేసీఆర్ మోకాలు వేయాల్సి వచ్చింది. బీజేపీ తన ఎమ్మెల్యేలను కొంటుందని స్టింగ్ ఆపరేషన్ చేసి మరీ బిఎల్ సంతోష్ తో పాటు పలువురిపై కేసులు పెట్టే అంత సాహసం చేసిన కేసీఆర్ కవిత ఎపిసోడ్ తర్వాత సైలెంట్ గా కూర్చోవలసి వచ్చింది. కవిత అరెస్టు వలన లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు కేసీఆర్ కు సానుభూతి రాలేదు సరికదా, దారుణ ఓటమి ఎదురైంది. ఇదంతా కవిత పుణ్యమే అని పార్టీలోనూ బయట జనం బలంగా నమ్మారు. పైకి మా కూతురు నిర్దోషి, కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అని కేసీఆర్ చాలా చోట్ల చెప్పుకున్నా అసలు విషయం తెలిసి ఎవరు కూడా వారిని సపోర్ట్ చేయడం లేదు. కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ మళ్ళీ ఎన్నడూ బీజేపీని గాని మోడీని గాని పన్నెత్తు మాట అనలేదు. అలాంటి సాహసం ఎక్కడా చేయలేదు.